అందరికీ ఈ పాంప్లెట్ గురించి చెప్పడానికి వచ్చాను. ఏంటంటే మనకి మీరు సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మంచి తరచు దగ్గరికి వెళ్తారు కదా. ఇప్పుడు అలా కాకుండా మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ని మన మిత్ర అని పేరుతోటి మన ఫోన్లో ఏమైతే ఉందో ఆ నెంబర్ ఫీడ్ చేసుకుంటే వాట్సాప్ అని ఉంటుంది. ఆ వాట్సాప్ ద్వారా మనం హాయ్ అని పెట్టామనుకోండి, మన పిల్లలకి ఏ సర్టిఫికేట్లు కావాలన్నా కూడా అందులో నుంచే మనము హాయ్ మాకు ఈ సర్టిఫికేట్ కావాలండి, మేము పలానా ఊరు నుంచి పలానా మండలం నుంచి అడుగుతున్నాము అని అంటే వాళ్ళు ఏంటంటే మీకు ఏ సర్టిఫికేట్ కావాలి చెప్పండి, క్యాస్టా, ఇన్కమ్మా, నేటివిటా, మీకు ఏ సర్టిఫికేట్ కావాలని చెప్పని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి ఏది అవసరమో దాని నుంచి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకున్నాం అనుకో, మాకు ఇది కావాలండి అంటే వాళ్ళు దాన్ని ఓకే అని చెప్పి తీసుకుంటారు. దానికి ఎంత కట్టాలో, 50 రూపాయలు కట్టాలో, ఎంత కట్టాలో దాని నుంచే మీకు కట్ చేసుకుంటారు మనీ. డబ్బులు పంపించాల్సి ఉంటుంది. మనం ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నాం కదా, ఆ విధంగానే మనకి సర్టిఫికేట్ కావాల్సిందని కొంత అమౌంట్ మనం కొడతాము, వాళ్ళు మనకి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ చాలా మంది పనులకు వెళ్తారు కదా, పనులకు వచ్చారు కదా, మీరు ఇంటి దగ్గర ఉండరు, కూలి మానుకోవాలి, ఆ చుట్టూ తిరగాలి. అలా కాకుండా ఈ మన మిత్ర అనే వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన సర్టిఫికేట్లు మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని మనం తీసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని మీకు మెసేజ్ చేయమన్నారు. ఎందుకంటే డోర్ టు డోర్ తిరుగుతున్నాను, ప్లస్ వచ్చేసి 10 మంది ఉండే చోట, పనిచేసే చోట కూడా అందిస్తున్నాం. చదువుకొని కొంతమంది ఏంటంటే తెలియని వారికి వివరించి చెప్తున్నాం. దీన్ని మీరు ఉపయోగించుకోండి. మీ ఇంట్లో ప్రతి పిల్లలకి చెప్పండి, చదువుకున్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి కూడా చెప్పండి. కాబట్టి దీని గురించి మీకు ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ కూడా ఇస్తారు మీ ఇంటికి డోర్ తిరిగి తీసుకొని. ఇప్పుడు సచివాలయం వెళ్ళకుండా దగ్గర అప్లై చేసుకోకుండా క్యాష్ ఇన్కమ్ కావాలి కదా, ఇప్పుడు పిల్లలకి ఎంతో కట్ చేస్తాం. అలాంటి ఫోన్లో మన మిత్రాల పేరుతోటి ఈ పేరు కానీ ఫీడ్ చేసుకుంటే వాట్సాప్లోకి వెళ్ళి మనం హాయ్ అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీకు ఏ ఊరు, ఎక్కడి నుంచి, మీకు ఏం కావాలి అని చెప్పి మీ సమస్య ఏంటని అడుగుతారు. అప్పుడు మనకి క్యాస్ట్ కావాలా, ఇన్కమ్ కావాలా, ఏది కావాలా, నేటివిటీ కావాలా అనేది మనం దాన్ని అప్లై చేసుకుంటే వాళ్ళు మనకి పంపిస్తారు. మనం మెసేజ్ పంపించిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని అడుగుతారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని రోజులు పంపిస్తామండి అని చెప్తారు. పంపిస్తామని చెప్పినప్పుడు ఆ రోజులకి 10 రోజుల, వారం రోజుల, 20 రోజులు చెప్తారు కదా, అప్పుడు మనం మీరు పలానా చోట తీసుకొని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తారు. అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకొని, లేదు మనం పీడిఎఫ్ ద్వారా కూడా ఏంటంటే ఒక కాలేజీ పంపించాల్సిన కూడా ఇక్కడ నుంచి మన ఫోన్లో నుంచి అక్కడ పంపించేయచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, అందుకే